24 News, power of journalism. నమస్కారం. పెన్ పవర్ న్యూస్ 24 కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఢాకాలో కూలిన బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం. కాలేజ్ భవనంపై కూలిన విమానం, పలువురు మృతి. పార్లమెంట్ సమావేశాల వేళ ఆసక్తికర పరిణామం. ఈ నెల 24న మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్. తెలంగాణకు రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాలు. ఇవాళ రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. కేరళ మాజీ సీఎం కన్నుమూత. గుండెపోటుతో గత నెల 23న ఆసుపత్రిలో చేరిన అచ్యుతానందన్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢాకాలో ఓ కాలేజ్ భవనంపై ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 19 మంది విద్యార్థులు మృతి చెందగా మరో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 1:06 బంగ్లాదేశ్లోని నార్త్ ఢాకాలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ క్యాంపస్పై బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ విమానం పైలట్ నియంత్రణ కోల్పోవడంతో కుప్పకూలినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ F-7 BGI బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కేంద్రం వద్ద ఆమోదింప చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు జరుగుతున్న వేళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించబోతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మల్లు రవి గురువారం ఉదయం ఢిల్లీకి రానున్న సీఎం, డిప్యూటీ సీఎంలు తొలుత కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశమవుతారని చెప్పారు.
అదే రోజు సాయంత్రం ఏఐసీసీ జాతీయ కార్యాలయం ఇందిరాభవన్లో కాంగ్రెస్ ఎంపీలకు రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేలో అవలంబించిన విధానాలు, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎంపీలను రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించనున్నట్లు వివరించారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్ల బిల్లుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రధాని కలవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి నరేంద్ర మోడీ వద్దకు వెళ్లి బీసీ రిజర్వేషన్ల పెంపుకు సహకరించాలని కోరాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీన ఢిల్లీ వెళ్లనున్న సీఎం అక్కడే 2-3 రోజులు ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాబోయే 5 రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని
భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే ఇవాళ రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఈ నెల 24వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఏర్పడితే రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం మరింత పెరిగి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్లో కూడా వర్షాలు మళ్లీ తీవ్రంగా కురిసే అవకాశం ఉన్నాయనే సూచనలు వినిపిస్తున్నాయి. నేడు మరియు రేపు నగరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. రోడ్లపై నీటి మునిగే పరిస్థితులు, ట్రాఫిక్ అంతరాయం వంటి సమస్యలకు నగరవాసులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ ఉద్యమ దిగ్గజం విఎస్ అచ్యుతానందన్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 101 సంవత్సరాలు. సోమవారం తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
2019లో ఆయనకు స్వల్పంగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి ప్రజా జీవితం నుంచి వైదొలిగారు. ఆనాటి నుంచి తిరువనంతపురంలోని తన కుమారుడు అరుణ్ కుమార్ నివాసంలోనే జీవితాన్ని గడిపారు. కేరళ కమ్యూనిస్టు ఉద్యమానికి అచ్యుతానందన్ ఇనుప దవడ లాంటి వారు. అనుభవజ్ఞుడైన కమ్యూనిస్ట్ నేత, అపారమైన రాజకీయ అనుభవం కలిగిన నేతగా గుర్తింపు పొందారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. అనేక మందికి ఆదర్శంగా నిలిచారు. అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్జీదారు సంతృప్తి చెందేలా సమాధానమివ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలు పరిష్కారమైతే పరిష్కరించాలని, లేదా క్షేత్రస్థాయిలో వెళ్లి విచారణ చేసి అర్జీదారునికి సమాచారం అందించాలన్నారు. విశ్వ లింగాయత్ మ్యారేజ్ బ్యూరో మలక్పేట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వీరశైవ లింగాయత్ జంగమ మహేశ్వరుల వివాహ పరిచయ వేదికను జూలై 27వ తేదీ షట్కార్ ఫంక్షన్ హాల్ జహీరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు ప్రసారం శ్రీనివాస్ మాట్లాడుతూ వివాహం కావలసిన వధూవరులు ఈ వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని కోరారు. మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం ఈ నెల 27వ తేదీన జహీరాబాద్ పట్టణంలో షట్కార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతున్నది. గతంలో కూడా ఎన్నో ఇలాంటి మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్లో కానీ సంగారెడ్డిలో వివిధ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇట్టి అవకాశాన్ని మన సమాజ సభ్యులందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి చేయుచున్నాను. ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న పాసాల శ్రీనివాస్ గారికి సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వలింగాయత్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన సంగారెడ్డి జిల్లాలో రెండవసారి హైదరాబాద్ షట్కార్ ఫంక్షన్ హాల్లో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.